నమస్కారం. భీమ్గల్ పట్టణ మున్సిపాలిటీకి జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని భీమ్గల్ ప్రజలు గెలిపించాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మరి భవిష్యత్తులో భీమ్గల్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, మరి ఇన్ని చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పైన గత 10 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారో, మరి దానికి మేము ఏం చేయబోతున్నామో అని భీమ్గల్ పట్టణ ప్రజలకు తెలియజేయడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ భీమ్గల్ మండలంలో 11,500 రేషన్ కార్డులు పాతయి కొత్తవి కలిపి ప్రజలకు, మరి అన్ని రేషన్ కార్డులకు కూడా సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. గతంలో కేవలము పిల్లలకు హాస్టల్లోకి ఇచ్చి ముఖ్యమంత్రి కొడుకు ఏ బియ్యం తింటారో, ముఖ్యమంత్రి ఇంత పిల్లలు ఏ బియ్యం తింటారో హాస్టల్ పిల్లలు కూడా అవే బియ్యం తినాలని ఒక బియ్యం ఇచ్చి దాన్ని ఎంతో ప్రచారం చేసుకున్న విషయం మనందరూ కూడా తెలిసింది. మేము ఖాళీ పిల్లలకు కాదు, యావత్ ప్రజానికానికి బడుగు బయలుదేరిన వర్గాలందరూ ప్రజలకు కూడా ఎవరికైతే రేషన్ కార్డు ఉందో అందరూ కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మరి అట్లాగే మీ అందరూ కూడా తెలుసు, ఉచిత బస్సు ప్రయాణం 200 లోపల యూనిట్ల కరెంటు ఉచితం, మరి సిలిండరు 500 రూపాయలకి. మరి ఇవి కాకుండా ఇందిరమ్మ ఇండ్లు గతంలో భీమ్గల్ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ అమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో మనం చూసినాం. కానీ ఈరోజు భీమ్గల్ పట్టణంలో 200 ఇండ్లు ఇప్పించడం జరిగింది. అర్హులైన ప్రతి పేదవారికి ఇంకా కూడా ఇప్పేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వము ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎన్నడిగినా కానీ ఒకవేళ ప్రజలు అర్హులైతే ఇప్పేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ ద్వారా భీమ్గల్ ప్రజానీకానికి కాక పాల్గొన్న నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత సమైక్య పాలనలో కూడా మన ఆడపడుచులందరికీ, ఆడబిడ్డలందరికీ వడ్డీ లేని రుణాలు అందించేవారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆడబిడ్డలందరినీ మోసం చేసి ఈ యొక్క పథకాన్ని ఎత్తేసారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వడ్డీ లేని రుణాలను అందించడం జరుగుతుంది, ఇప్పుడు అందిస్తూనే ఉన్నారు. మరి అది ఒకటే కాకుండా గ్రూప్ మహిళలకు ఏమన్నా అయితే అనుకోని పరిస్థితుల వల్ల ఎవరైనా మరణిస్తే ఆ గ్రూప్ ఆగం కావద్దని, గతంలో ఆగమైనాయి కనుక ఆ గ్రూప్ లోన్ డిస్టర్బ్ అవుతున్నాయి కనుక మరి అటువంటి సభ్యులందరూ కూడా ఇన్సూరెన్స్ను కల్పించి ఎందరో గ్రూప్లను కాపాడి మహిళా సాధికారత దిశగా వెళ్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇట్లా రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా పిల్లలకు ఉద్యోగాలు, గతంలో టీఆర్ఎస్లో కొట్లాడి తెచ్చుకున్న ఉద్యోగాలు ఏవైతే నిధులు నియామకాలను తెచ్చుకున్నామో ఆ నియామకాలు ఏం చేపట్టకుండా ప్రజలని మభ్యపెడుతూ కేవలం పెన్షన్లు ఇస్తూ పెన్షన్లు అని చెప్పి పాపం 10 ఏళ్ళు గడిపారు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 80,000 ఉద్యోగాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా త్వరలో ఇంకా కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ప్రభుత్వం అట్లే చేస్తుంటే భీమ్గల్ పట్టణంలో కూడా ఏ విధంగా గుండా ఆయుధం ఉండేదో మీరందరూ కూడా చూసింది ఆ రోజులలో. ఇప్పటికి కూడా ఇంకా కూడా 10 సంవత్సరాలు గుండా ఆయుధం చేసి ఇప్పటికి కూడా అదే అలవాట్లు ఉన్నారు. ఇంకా అక్కడక్కడ గడబడి చేస్తున్నారు. ఆ గుండా ఆయుధాన్ని కూకటి వేళ్లతో
పెక్కిలించాలని ఈ యొక్క ఇక్కడ పాల్గొన్న నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్న విషయం ప్రజలందరూ కూడా తెలుసు. గతంలో పిల్లలందరినీ వాళ్ళని గంజాయి మత్తులో దించి వాళ్ళు పబ్బం గడుపుకునేవారు. కానీ ఈరోజు దానికి విరుద్ధంగా గంజాయి అనేది లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ కూడా గంజాయికి అంటే అక్కడక్కడ ఇంకో 5-10% ఉంది, దాన్ని కూడా నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని భీమ్గల్ ప్రజలు గమనించాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా మళ్ళీ చెప్తున్నాం, భీమ్గల్ పట్టణ ప్రజానీకానికి మీ రేషన్ కార్డులు ఎవరికైనా కావాలన్నా, మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా ఇచ్చేందుకు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీ 15 ఏప్రిల్ 2025 నాడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు భీమ్గల్ పట్టణానికి 11.50 లక్షలు అంటే 11.5 కోట్ల రూపాయలు భీమ్గల్ పట్టణానికి రోడ్లకు మురికాలకు మంజూరు చేయడం జరిగింది. అయితే మీ అందరికీ డౌట్ రావచ్చు, మరి దాదాపు 2 రోజులైంది మీరు ఎందుకు ఆపిరండి, ఇవి సరిపోవు, మాకు ఇంకా డబ్బులు కావాలా, మాకు ఇంకా అయితే దాంట్లో భాగంగానే కొద్దిగా డిలే అయినాయి. మళ్ళీ అనుకుంటే మళ్ళీ కూడా 18 సెప్టెంబర్ రోజు 15 కోట్లు ఇవ్వడం జరిగింది, దాదాపు 4 నెలల క్రితం. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా టెండర్లు పూర్తయినాయి. గతంలో ఇచ్చిన 11.5 కోట్లకు ఇప్పుడు ఇచ్చినటువంటి 15 కోట్లకు మొత్తం 26 కోట్లకు కూడా టెండర్లు పూర్తయి ఆ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు గతం 10 సంవత్సరాలు పరిపాలించి నిర్లక్ష్యానికి గురైనటువంటి భీమ్గల్ పట్టణాన్ని మరి ఈరోజు మా మీద అబండాలు మోపే ప్రయత్నం చేస్తుంది, అంత ఎలక్షన్స్ అంతే అని మేము మీకు జీవో చెప్తున్నాం. మీకు తెచ్చుకున్నది ఏప్రిల్ 2025. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏ ప్రభుత్వానికి అయినా కొంత సమయం పడుతుంది. మేము వచ్చిన సంవత్సరాల కాలంలోనే డబ్బులు మంజూరు చేయించినాం. కానీ గత 10 సంవత్సరాల కింద వాళ్ళు 2014 అధికారంలోకి వచ్చి 2018 వరకు కనీసం ఇట్టుకోవడం పెట్టినట్టు వాళ్ళు ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారు. మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 2 విషయాల మీద భీమ్గల్ పట్టణ ప్రజలకు తెలియజేసి వాళ్ళని జాగృతం చేయాల్సిందిగా మరి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా మన భీమ్గల్ పట్టణానికి భవిష్యత్తులో మంచినీటి కటకట ఉండద్దు, మంచినీటి వసతులన్నీ బాగుండాలని చెప్పి 25 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మరి దానికి తోడు వసతులు ఉంటాయి, కానీ స్టోరేజ్ కూడా ఛాన్స్ ఉండాలా. మరి స్టోరేజ్కు ఈరోజు కబ్జా గురైన రాత్నం చెరువుని ఆ కబ్జా కూరలోకి తీసి దాంట్లో అంతా పూడిక తీసి దాన్ని మంచిగా చెరువు కట్టని మరమ్మతులు చేయాలనే ఉద్దేశంతో దానికి కూడా మరమ్మతులకు 3.5 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కలిపితే దాదాపు 54 కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రభుత్వం భీమ్గల్ పట్టణ అభివృద్ధిపై కేటాయించడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవన్నీ కూడా మరో 6 నెలలు జరగబోతున్నాయి కనుక మీరందరూ భీమ్గల్ పట్టణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులను గెలిపించాల్సిందని వారందరూ కూడా కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. పాల్గొన్న నియోజకవర్గ బాధ్యులు సునీల్ రెడ్డి గారు, మరో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు, వేణి యాదవ్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కమర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కూడా మా సునీల్ రెడ్డి గారు చెప్పారు. ముఖ్యంగా సన్నబియ్యం ఇవాళ 3 రేషన్ కార్డులు మొత్తం 3,15,00,000 మంది సన్నబియ్యం వెళ్తున్నారు. ఈ సన్నబియ్యం ఆ రోజు ఎందుకు ఇవ్వాలి? మరి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీని వాళ్ళ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఆ రోజు మీరు సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేదు? దొడ్డు బియ్యమే ఎందుకు ఇచ్చారు? మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సన్నబియ్యం ఇవాళ పేద వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం తెప్పిస్తారు. సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేదు? సన్నబియ్యం ఎలా ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ సన్నబియ్యం ఇవ్వడానికి మార్కెట్లో సన్నబియ్యం లేవు కాబట్టి రైతులను ప్రోత్సహించి సన్నవడ్లను
వేసుకోవాలని ప్రోత్సహించి 500 రూపాయలు బోనస్ ఇచ్చి సన్నబడ్ల లేపించి ఇవాళ ప్రజలకు సన్న బియ్యం ఇస్తుంది. దీనివల్ల ప్రజలకు అంతకుముందు ఎంత భారం పడుతున్నాయంటే ఒక కార్డు వెనకాల 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు భారం పడుతుంది. వాళ్ళు మార్కెట్లో పోయి కొనుక్కునేటప్పుడు ఈ దొడ్డు బియ్యాన్ని 10 రూపాయలకు అమ్మేసి మార్కెట్లో పోయి 40 రూపాయలకు 45 రూపాయలకు కొనుక్కునే పరిస్థితి. ఒక్క కార్డు ఇవ్వట ఇవాళ 1000 రూపాయలు అంటే నెలకు 1000 కోట్ల రూపాయలు, ఏడాది 12,000 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. ఈ 12,000 కోట్ల రూపాయలు మరి ఆ రోజు ఎందుకు మిగలలే? ఆ రోజు ఎందుకు మిగిల్చలే అంటే కుంభకోణం. దొడ్డు బియ్యం ఇస్తే దొడ్డు బియ్యం మళ్ళీ మార్కెట్లోకి వస్తాయి, మళ్ళీ మార్కెట్లో మనం అమ్ముకోవచ్చు, దీన్ని బయట రాష్ట్రాలకు అమ్ముకోవచ్చు. ఆ విధంగా మిల్లర్లు, కేసీఆర్ కుటుంబం, అధికారులు అందరు కలిసి కూడా అందరూ కుమ్ముకై ఆ రోజు ఒక్కొక్క కార్డుల పైన 1000 రూపాయల భారాన్ని మోపి ఆ రోజు 12,000 కోట్ల రూపాయలు ఏడాది కంటే 1,20,000 కోట్ల రూపాయలు అందరు కలిసి పంచుతున్నారు ఈ దొంగలని. అందులో ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నాడు. ప్రశాంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ ఓట్లు అడుగుతాడు భీమగల్ పట్టణంలో? మీరు చేసిన అవినీతి ఇంత పెద్ద కుంభకోణం. ఆ రోజు మీరు రైతులకు ఇదే 500 రూపాయలు బోనస్ ఇచ్చిన వాడికి సన్నబియ్యం వస్తుండే. సన్నబియ్యం వల్ల సన్నబియ్యం ప్రతి పేదవాడు తినేవాడు. ఆ రోజు 10 ఏళ్ళు పెట్టకుండా ఇవాళ వచ్చి ఓట్లు అడగడానికి మీకు ఏ ధైర్యంతో ఓట్లు అడుగుతున్నారు? అదేవిధంగా భీమగల్ పట్టణంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ జాగలు తప్ప ఇవాళ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి. మరి ఏ ముఖం పెట్టుకొని ఇలా భీమగల్ పట్టణంలో భీమగల్ ప్రజల్ని ఓట్లు వేయమని అడుగుతామని చెప్పి ఇలా ప్రశాంత్ రెడ్డిని అడుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, ఆ రోజు ఇచ్చినాం, ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం భీమగల్ పట్టణం. ఈరోజు రేషన్ కార్డు ఇస్తున్నాం, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం. వడ్డీ లేని రుణాలు మహిళలకు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఆ రోజు ఇచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత 10 ఏళ్ళకి కొట్టిండ్రు ఈ పావుల వడ్డీ. ఇవాళ మళ్ళీ పావుల వడ్డీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవాళ పావుల వడ్డీ ఇస్తున్నారు. పోయి మహిళలను అడుగు, ఆ రోజు మరి ఎందుకు ఇవ్వలేవు? మరి ఎటువైనా డబ్బులని నువ్వు తిన్నావా, మీ బాస్ తిన్నాడా, కేసీఆర్ తిన్నాడా, మీ పార్టీ తిన్నదా? ఎటువైనా డబ్బులని మహిళా సంఘాలకు ఆ రోజు పావుల వడ్డీ ఎందుకు ఇవ్వాలి? ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ప్రశాంత్ రెడ్డికి మీరు ఓట్లు అడుగుతావు? భీమగల్ పట్టణంలో ఏం అభివృద్ధి చేసావని ఓట్లు అడుగుతావు? ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోతే, రేషన్ కార్డులు ఇవ్వకపోతే, ఉన్నది గుంజుకుంటే, సన్న బియ్యం ఇవ్వకపోతే, 1,00,000 కోట్ల రూపాయలు దిగమింగుతుంది. ఎన్నో రకాల అవినీతికి నువ్వు పాల్పడ్డావు, మీ నాయకుడు పాల్పడ్డాడు, ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు. ఇవాళ ఎంత ఘోరం జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చా? ఫోన్ ట్యాపింగ్ మీ కేసీఆర్ నాయకుడిని పిలిస్తేనేమో మా నాయకుడిని ఎందుకు పిలుస్తున్నారని మీరు అడుగుతారు. ఎందుకు? ఎవరైనా అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి చేసినంత మాత్రాన చట్టానికి అతీతుడా? చట్టం ఎవరికి చుట్టం కాదు. ఎవరైనా తప్పు చేసినా సరే వాళ్ళు హాజరు కావాల్సిందే, చట్టానికి తల వంచాల్సిందే. పెద్దవాడైనా సరే ఈ దేశంలో అందరూ ఎదుర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పిలిచినప్పుడు ఈడీ ఆఫీస్కి పోయి అటెండ్ అయ్యారు. అది వారి గొప్పతనం. మీరు మీ ఇంటికి రమ్మంటున్నారు. ఈడీ మీరు పోలీస్ స్టేషన్కి రారట, మా ఇంటికి వచ్చి. అంటే దొరలు, భూస్వామ్య వర్గాల భావాలు వాళ్ళ ఇలానే ఉంటాయి. ఇవాళ చూపెట్టండి కేసీఆర్, నేను భూస్వామ్య వర్గానికి చెందినవాడిని, నేను ఒక దొరని కాబట్టి నేను ఎట్లా వస్తా, మీరే నా ఇంటికి రావాలి. అయినా పోలీసు వాళ్ళు మా ప్రభుత్వం నీకు మర్యాద ఇచ్చిన, ఒక మాజీ ముఖ్యమంత్రిగా మర్యాద ఇచ్చిన ఇంటికి వచ్చి విచారణ జరిపింది. ఇలాంటి స్వభావం గల వాళ్ళు మీరు దొరలు, మీరు పోయి ఎలా ఇక్కడ భీమగల్ ప్రజలు నోట్లాడుతూ భీమగల్ ఉన్నదంతా బీసీలు. ఇవాళ బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు మీరు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హామీ ఇచ్చినాం. కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే హామీ ఇచ్చినామో ఆ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మేము చట్టం చేసినాం. అసెంబ్లీ చట్టం చేసి గవర్నర్కి పంపించిన, గవర్నర్ నుంచి ప్రెసిడెంట్కి పోయింది. 6 నెలలు అయితే బీజేపీ వాడు సపోర్ట్ చేయడు. మీరేం చేస్తారు? దీని వెనుక భయంకరమైన కుట్ర. ఆ రోజు రిజర్వేషన్లు మేము 42% రిజర్వేషన్లు ఇస్తామనంటే వీళ్ళకి సంబంధించిన తెలంగాణ రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి. ఇక నేను చూపెడతా వీళ్ళ భాగవతం ఏం జరిగింది.
మాధవ్ రెడ్డి తెలంగాణ రెడ్డి జాగృతి సభ్యుడు, ఈయననే హైకోర్టులో పిటిషన్ చేసిండు 42% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, బీసీలకు 42% రిజర్వేషన్లు మీరు ఇవ్వద్దని చెప్పి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేసి బీసీల నోట్ల మట్టి కొట్టినోడికి ఇవాళ వాళ్ళ బీఫామ్ ఇచ్చింది, టీఆర్ఎస్ బీఫామ్. అది ఎక్కడంటే మేడ్చల్ నియోజకవర్గం ముడచింతపల్లి మున్సిపాలిటీ పరిధిలో కేశవాపూర్ గ్రామంలో అదే మాధవరెడ్డి ఎవరైతే బీసీలకు వ్యతిరేకంగా తెలంగాణ రెడ్డి జాగృతి తరఫున పిటిషన్ వేసి బీసీలకు వ్యతిరేకంగా పిటిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్, ఈ 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో రాకుండా ఎవరైతే పిటిషన్ వేశారో, బీసీలకు ద్రోహం చేశాడో ఆ మాధవరెడ్డికి టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. అంటే ఎవరేపించినట్టు ఇది? ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్తావా నువ్వు దీనికి? బీసీలకు వ్యతిరేకంగా మీరేపించి బీసీల నోట్లో మట్టి కొట్టి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ రాకుండా అడ్డుకొని ఇవాళ పోయి బీసీలని ఓట్లు అడిగితే వాళ్ళు వేస్తారనుకుంటున్నావా? చెప్పులతో కొడతారు మిమ్మల్ని. ఇదే టీఆర్ఎస్ నాయకుని ప్రశాంత్ రెడ్డిని, కేసీఆర్ని బీసీలందరూ చెప్పులు దండలు వేస్తారు. ఇంత అన్యాయం చేసిన మీరు ఇవాళ బీసీ మొత్తం కూడా ఈ భీమ్గల్ మండలం బీసీల మండలం. పట్టణంలో మొత్తం కూడా బీసీలు ఉంటారు. భీమ్గల్ పట్టణంలో అయితే ఇవాళ ఎన్నికలు ఎక్కడైతే జరుగుతున్నాయో 90% మంది బీసీలే ఉన్నారు. వీళ్ళు ఓట్లు వేస్తారా? పోయి అడుగు. మేమే వేయించినాం, మేము టికెట్ ఇచ్చినాం, మీ బీసీ ద్రోహికి ఇవాళ మాధవరెడ్డికి మేము టికెట్ ఇచ్చినామని చెప్పు. మసే చేస్తుంది. బీసీలకు ద్రోహం చేసే పార్టీకి ఇలా బీసీలు ఓట్లు వేస్తారా? ఎంత అన్యాయం! ఇలా ఎంతమంది బీసీల టికెట్లు పోయినాయి? 42% రిజర్వేషన్లు ఇస్తా అంటే ఇలా అఫీషియల్గా లీగల్గా వచ్చే రిజర్వేషన్ని మీరు మీ వల్ల, మీ పార్టీ నాయకుల వల్ల ఇవాళ బీసీలకు అఫీషియల్ రిజర్వేషన్స్ రాలేవు. కానీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, ఇచ్చిన హామీ కట్టుబడి ఉంది. ఇవాళ 56% టికెట్లు ఇచ్చినాం బీసీలకు. రాష్ట్ర వ్యాప్తంగా 56% బీసీలకు టికెట్లు ఇచ్చినాం. రిజర్వేషన్లు 33% ఉన్నా కానీ 56% బీఫామ్లు ఇచ్చినాం బీసీలకు. ఇవాళ నువ్వు ఏ ముఖం పెట్టుకొని నువ్వు అడుగుతావు? బీసీల దగ్గరికి పోయి నువ్వు నీ పార్టీకి ఓట్లు వేయమని ఎట్లా అడుగుతావు? ఇలా కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నది. ఇవాళ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఉన్న బీసీలకు, భీమ్గల్ పట్టణంలో ఉన్న బీసీలకు నా విజ్ఞప్తి, టీఆర్ఎస్ పార్టీని తరిమి కొడితే తప్ప, ఈ టీఆర్ఎస్ పార్టీని భీమ్గల్ నుంచి తరిమి కొడితే తప్ప, ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడితే తప్ప బీసీలకు న్యాయం జరగదు. కాబట్టి బీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకండి. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఎన్నికలకు రెఫరెండంగానే మేము తీసుకుంటాం, మున్సిపాలిటీని గెలిపించుకుంటాం. ఇలా భీమ్గల్ మున్సిపల్ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ డెవలప్మెంట్ జరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. మేము ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తారు. శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎంతో కృషి చేసి మనకు కోర్టు మంజూరు చేసిన విషయం కూడా ప్రజలకు తెలుసు. మరి మీరు ఒక్కసారి ఆ విషయాన్ని వారి దృష్టి తీసుకోవాల్సి విజ్ఞప్తి చేస్తూ, మరి అదేవిధంగా మనందరం కూడా ఎంతో ఆరాధ్య దైవంగా భావించే లక్ష్మీ నరసింహస్వామి శ్రీ లింబాద్రిగుట్ట దగ్గర కూడా ప్రజల అవసర నిమిత్తం 4.5 కోట్లతో గెస్ట్ హౌస్ కూడా ఆల్రెడీ మంజూరు చేయడం జరిగింది. టెండర్లు కూడా తుదిదశలో ఉన్నాయి. త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతుంది. మీ ద్వారా భీమ్గల్ పట్టణ ప్రజలకు తెలియాలని కోరుకుంటూ మరొకసారి 12 వార్డులు మా వార్డు సభ్యులందరూ కూడా ఒక్కసారి ఎన్నికలు చేసి అందరూ మేము నెక్స్ట్ మీరు కనిపించదు. వీళ్ళంతా మా 12 వార్డు సభ్యులు, వాళ్ళ భర్తలు, వాళ్ళందరినీ కూడా మళ్ళీ లేరు అని మీరు అంటారని ముందే చెప్తున్నారు. గెలిపించాలని భీమ్గల్ పట్టణ ప్రజలకు కోరుతున్నాను. ధన్యవాదాలు.